ఓకే సార్, అంటే ఇప్పుడు లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జనరలీ క్యాన్సర్ పేషెంట్స్కి చేయము. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మన ఇమ్యూనిటీ తగ్గిపోయి క్యాన్సర్ స్ప్రెడ్ అవుతాయి. సో మనం యాక్చువల్గా ఉన్న పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటే మనము ఆ పేషెంట్కి పాస్ట్ 5 ఏళ్ళగా ఎప్పుడైనా ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిందంటే 5 ఏళ్ళ కన్నా క్రితం అయ్యి కంప్లీట్లీ క్యూర్డ్ అంటే చేస్తాం, కానీ చేస్తాం. కానీ రీసెంట్ 5 ఇయర్స్లో ఏమైనా క్యాన్సర్ ఉంటే దానికి ట్రాన్స్ప్లాంట్ చేయము. కానీ అది బాడీలో వేరే చోట్ల, అంటే లంగ్స్, బ్రెస్ట్, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రస్ క్యాన్సర్. ప్యూర్లీ లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎవరికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఎందుకంటే లివర్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అండ్ రకరకాల లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 100 మందికి లివర్ క్యాన్సర్ వచ్చిందంటే దానిలో 90 మందికి అండర్లైంగ్ లివర్ డిజీజ్ ఉంటుంది. అండర్లైంగ్ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్. ఒకటేమో మనము ఆ లివర్ని సర్జరీలు చేసి తీసేయలేము, ఎందుకంటే ఆ లివర్ తట్టుకోలేదు, ఆ చెడిపోయిన లివర్ తట్టుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఆ డిజీజ్ వల్ల మొత్తం లివర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఇటు రైట్ సైడ్ తీసేస్తే ఫ్యూచర్లో లెఫ్ట్లో రావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అలాంటి నేపథ్యంలో మనము లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి విత్ అండర్లైంగ్ లివర్ డిజీజ్ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ది బెస్ట్ చాయిస్. సో చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండ్ చాలా మంచి క్యూర్ రేట్స్ వస్తాయి. బట్ అందరు లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇది కాదు, కొంతమందికి కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. మేము కొన్ని మిలాన్స్ క్రైటీరియా, యూసీఎస్ఎఫ్ క్రైటీరియా అని లివర్ క్యాన్సర్ ఒక సైజ్కి పరిమితమైన ఉన్నప్పుడు, లివర్కే పరిమితమై ఉన్నప్పుడు, ఒక 6.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, లివర్లో ఉండే మేజర్ రక్తనాళాలని అలాంటివి బ్లాక్ చేయలేదు, స్ప్రెడ్ కాలేదు, అలాంటి చాలా స్ట్రిక్ట్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళకి చేయొచ్చు మనం. ఈ క్రైటీరియా కన్నా బయట ఉన్న వాళ్ళకి మనము కొన్ని రకాల స్పెషల్ ట్రీట్మెంట్స్, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమోఎంబలైజేషన్, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ, అలాంటి ట్రీట్మెంట్లు చేసి లివర్ క్యాన్సర్ని తగ్గించి చేయొచ్చు అనమాట. బట్ చాలా అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి మనం చేయలేము. సో లివర్ క్యాన్సర్కి విత్ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్స్ అ గుడ్ ట్రీట్మెంట్, బట్ అది ఓన్లీ సెలెక్టెడ్ పేషెంట్స్కే చేయొచ్చు.